ప్రైజ్ ద లార్డ్. ఈ విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పెంతెకొస్తు తర్వాత 22వ ఆదివారము ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే క్రైస్తవ శాఖల ఐక్యత ఆదివారము అంశం ద్రాక్షావల్లి మరియు ద్రాక్ష తీగలు. ఇచ్చిన బైబిల్ పాఠంలో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15 నుంచి 23 వచనముల వరకు. రెండవ పాఠముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 27 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 133వ కీర్తన. ఈరోజు పాఠములు ఇచ్చి ఉన్నారు. మొదటిగా బైబిల్ పఠనాన్ని మనము 2 వచనములు చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో ఈ రోజునైనా నీ వాక్యమును కొద్ది నిమిషములు నైనా మేము ధ్యానించుకొనిచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి. వినుచున్న వారికి వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన శక్తిని దయచేయండి. నేను చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఆయా కొద్ది మాటలు నీ మాటలు మేము ధ్యానించుకోవడానికి మంచి జ్ఞానమునిచ్చి మీరు మాత్రమే మహిమ పొందుకుని మీరు మాత్రమే సమస్త ఘనతకు అర్హుడు అని మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రవ్వా, మీరే మహిమ ఘనత సమస్త ప్రభావాలకు ప్రవ్వా మీరే పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధానంలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన బైబిల్ పాఠములు చూసినట్లయితే మనకి మొదటిగా పాఠం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అక్కడ 15 నుంచి 23 వచనాలు చూసినట్లయితే ఏమని రాసి ఉందంటే, అక్కడ మరి యూదా రాజ్యమని మరి ఇశ్రాయేలు రాజ్యమని రాసుండి ఒక కర్ర తునక తీసుకోమని యెహెజ్కేలు ప్రవక్తకి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఒక కర్ర తునక తీసుకుని 2 పేర్లు రాసి ఒకే కర్ర తునకగా చేసి అది మందిరానికి అమర్చి ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఎందుకు ఇలా రాశారు అని అడిగినప్పుడు ఏమని చెప్పాలంటే, ఇది వేరు గోత్రములుగా ఉన్న వాటిని ఒకటిగా కలిపిగా చేశారు అని తెలియజేయడానికి ఒక గుర్తుగా తెలియజేయాలని మరి ఆనాడు యెహోవా దేవుడు మరి ప్రవక్త అయిన మరి యెహెజ్కేలు గారికి తెలియజేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే మనకు చూసినట్లయితే ఇది ఇశ్రాయేలీల చరిత్ర గురించి మనకి తెలిసినదే. ఇశ్రాయేలీలో మరి యాకోబు గారికి పుట్టిన మరి 12 మంది సంతానము ఒక పాప. అయితే ఆ పాప పేరు దీనా, ఒక అమ్మాయి పేరు. అయితే ఈ 12 మంది కూడా మరి ఎలా ఉన్నారంటే మరి ఆ 12 గోత్రాలుగా దేవుడు వారిని ఏర్పరిచారు. అయితే ఇశ్రాయేలీలకు మొదటిగా మరి ఎవరు అంటే ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలుగా మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలీలకు మరి మొదటిగా సౌలు రాజు గారు ఉన్నట్లు చూస్తాము. ఎందుకంటే యెహోవా దేవుడు సౌలును ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించినప్పటికీ మొత్తము 12 గోత్రాల ప్రజలు కూడా సమైక్యంగా ఉండి ఒకే రాజుగా పరిపాలనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి రాజు కావాలని వారు కోరుకున్నప్పుడు దేవుడు కూడా సౌలు రాజునిచ్చినట్లు మనము చూస్తాము. అంటే 12 గోత్రాలు కూడా మరి సౌలు గారు పరిపాలిస్తున్నప్పుడు ఒకే రాజ్యముగా సమైక్యంగా ఉన్నారు. అయితే సౌలు గారు సుమారు 20 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యూదా దేశాన్ని మరి ఆయన 20 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సౌలు తర్వాత దావీదు మహారాజు అయ్యాడు. ఆ దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత అనంతరం తన కుమారుడైన సొలొమోను గారు వచ్చారు. సొలొమోను మహారాజు కూడా 40 సంవత్సరాలు మరి పరిపాలించారనమాట.
తర్వాత ఈ ముగ్గురి పరిపాలనలో కూడా మరి యూదా రాజ్యం ఎలా ఉందంటే సమైక్యంగా, ఐక్యంగా, ఏకంగా ఉంది. తర్వాత సొలొమోను యొక్క కుమారుడైన మరి రెహబాము గారు వచ్చినప్పుడు ఈ రాజ్యము రెండుగా చీలిపోయింది. అంటే 12 గోత్రాలుగా ఉన్న మంది ఏమైపోయారంటే 2 శాఖలుగా వెళ్ళిపోయారు. ఆ 2 శాఖలుగా వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలీలకు మరి ఈ 10 మంది గోత్రంగా ఉన్న 10 మంది ఉన్నారు కదండి, ఉత్తర రాజ్యంగా, దక్షిణ రాజ్యంగా మరి విడిపోయినాయి. అయితే ఉత్తర రాజ్యంలో ఉన్న ఇశ్రాయేల్ జనాంగానికి 10 గోత్రాలుగా, మరి బెన్యామీను గోత్రము, యూదా గోత్రము 2 గోత్రాలు మాత్రమే యూదా జనాంగానికి ఉన్నట్లు మనము చూస్తాము. అయితే 10 మంది మరి 10 గోత్రాలు కలిగిన ఇశ్రాయేల్ జనాంగం రాజు ఎవరంటే యారోబాము. 2 గోత్రాలకి మరి ఈ రాజు ఎవరంటే రెహబాము. అయితే మనం చూసినట్లయితే సొలొమోను తరువాత కుమారుడైన రెహబాము గారు రాజు అయినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి అంటారు కదా, అయ్యా నీ తండ్రి కాలంలో మేము అనేకమైన పన్నుల చేత బాధపడి మేము ఎంతగానో నలిగిపోయాము, కాబట్టి నీవు రాజుగా వచ్చావు కదా, నీవు వచ్చినప్పుడు మాకు కొంచెం ఈ పన్నులు కానీ ఈ భారాలు కానీ తగ్గిస్తే మీకు మేము లోబడి జీవిస్తాము, మేము విధేయతగా ఉంటామని రెహబాము దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలు మొర్ర పెట్టుకున్నప్పుడు ఆ మొర్ర గురించి రెహబాము ఆలోచిస్తానని చెప్పి 3 రోజుల తర్వాత రమ్మని చెప్పి వారిని పంపించి వేస్తారు. పంపించి వేసిన తర్వాత అక్కడ ఉన్న రెహబాము దగ్గర ఉన్న కొంతమంది పెద్దలను పిలిపించి రెహబాము అడుగుతాడనమాట. ఏమనంటే, ఏంటి మరి ప్రజలందరూ వచ్చి పన్ను తగ్గించమంటున్నారు, మరి ఏంటంటే అక్కడ పెద్దలు ఏమని చెప్తారంటే, వద్దు వద్దు అలా తగ్గించడం వల్ల మరి మన దేశము మన ఆర్థికంగా మనము ఇబ్బంది పడతాము, కాబట్టి వద్దు ఇంకా పెంచుతామే తప్ప తగ్గించమని చెప్పు అని రాజుకి సలహా ఇస్తారు అక్కడ పెద్దలు. ఆ రాజు కూడా అదే చక్కగా తీసుకుని వెళ్ళి ప్రజలతో చెప్తాడనమాట. లేదు లేదు పన్ను తగ్గించే పనే లేదు, తగ్గించం కానీ పెంచే అవకాశమే ఉంటుందని చెప్పినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు కలిగి అక్కడున్న ప్రజలందరూ ఏమనంటారంటే, అక్కడ సైన్యాధిపతిగా ఒక యువకుడు యారోబాము ఆ ఇశ్రాయేలు దేశంలోనే పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చాలా మరి నేబాతు కుమారుడైన యారోబాము, ఆయన చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి, మరి యుద్ధశూరుడైన వాడు, మరి గొప్పవాడిగా ఉన్నప్పుడు అప్పుడు సొలొమోను కాలంలో ఇతడు చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడనమాట ఆ రాజ్యంలో, ఆ యూదా రాజ్యంలో. అప్పుడు మరి ఈ ఒకానొక సమయంలో యారోబాము ఏం చేస్తాడంటే, ఒకానొక సమయంలో ఒక పొలము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి తెలియపరుస్తాడు. ఏమనంటే, నువ్వు 12 ముక్కలు చేస్తాడు ఒక వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని 12 ముక్కలు చేసి 10 ముక్కలు యారోబాముకి ఇస్తాడనమాట, 2 ముక్కలు రెహబాముకి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీల దేశం ఏమైపోతుందంటే యూదా దేశము 2 శాఖలైపోతుంది. 10 గోత్రాల వారిని ఒకరు పరిపాలిస్తారు, 2 గోత్రాల వారిని మరి ఒకరు పరిపాలిస్తారని ముందుగానే అకయ ప్రవక్త తెలియపరిచినప్పుడు అక్కడ అదే ప్రకారము జరుగుద్దని తెలుసుకున్న సొలొమోను యారోబాముని ఏం చేస్తాడంటే ఆ ఊరి నుంచి మరి చంపడానికి ప్రయత్నించినప్పుడు యారోబాము తప్పించుకుని వెళ్ళిపోయి వేరే ఊరిలో దాక్కున్న తర్వాత మరి సొలొమోను చనిపోయిన తర్వాత ఈ యారోబాము మళ్ళీ ఆ యెరూషలేము పట్టణానికి అలా వచ్చినట్లు చూస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యొక్క రెహబాము గారి యొక్క ఈ చరిత్ర అంతా జరుగుద్ది. అప్పుడు ఏమైపోతారంటే ప్రజలందరూ మాకు రెహబాము పరిపాలన మాకు వద్దు అని 10 మంది గోత్రాలు కలిగిన 10 గోత్రాలు వారు ఏమైపోతారంటే యారోబాము దగ్గరికి వెళ్ళిపోతారు. 2 గోత్రాలు ఉన్నవా మరి బెన్యామీను యూదా గోత్రం కలిసి రెహబాము పరిపాలనలోకి
వస్తారు. అలా ఎందుకు ఇలా అయ్యింది అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఐక్యత లోపించడం వల్ల అయ్యింది. మాటలో కూడా ఐక్యత కలిగి జీవించాలి. మనం చూస్తూ ఉంటాం కదా, మాటలో కూడా ఇక్కడ ఏమైంది, మాట లోపించడం వల్ల, ఐక్యత లోపించడం వల్ల ఏమైపోయిందంటే రెండు ఒకే రాజ్యంగా ఉన్న యూదా రాజ్యం రెండు శాఖలైపోయింది కదా. మరి చూస్తూ ఉంటాము, రెండుగా వెళ్ళిపోయిన వాటిని ఒకటి చేయడానికే మరి యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము కదా. నిజమే, మనకిచ్చిన మరి సువార్త పాఠంలో అదే ఉంటుంది. ఏంటంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని తెలియపరుస్తున్నారు. నిజముగా ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తనలో కూడా మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కొన్ని మనం వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ తన మరి పరిశుద్ధాత్మను మనకి సహవాసంగా ఉండడానికి పంపించారు. అంటే ఏంటంటే దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. అంటే ఐక్యత కలిగి నీవు ఉండాలి అంటే మొదటి ఏమయ్యాలంటే ప్రేమ కలిగి జీవించాలి. అందుకని మనకిచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాము కదా, నీ శరీరము నీ అవయవాలు అన్నీ ఒకటి కానీ నీ కన్ను నీ పని చేయకోకుండా నాకెందుకు వచ్చిందిలే నేను చేయను అని అనుకుంటే నీ శరీరంలో భాగాలన్నీ కూడా బలహీనపడిపోతాయి. ఈ ముక్కు నాకెందుకు వచ్చిందిలే నేను వాసన చూడను, నేను గాలి పీల్చుకోను అని అనుకుందనుకోండి, మన శరీరం అంత అవయవాలన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకే శరీరంలో అయి ఉన్నారు, ఒకే మరి పాత్రలోది మీరు తాగుచున్నారు కదా. ఆ పాత్ర ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన స్వరత్వం ఇచ్చి మనలను తనలో ఐక్యం చేసుకున్నాడు. అలాగే ఈ లోకపు తండ్రిని మనం చూస్తాం కదా, ఒక తండ్రి తన కుమారుల ఎడల ఏం చేస్తారంటే ఒకటిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మనమే ఈ విధంగా కోరుకున్నప్పుడు మనలకి తన రక్తాన్ని మరి చిందించి మనలను మరి కుమారులుగా మనల్ని పిలుచుకోవడానికి అంత గొప్ప మరి ప్రేమగా చూపించిన తండ్రి మనము ఏ విధంగా దేవునిలో ఉండాలి ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు మరి కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారే ఐక్యతగా ఉండాలని కోరుకున్నప్పుడు తన స్వరత్వం ఇచ్చి మనలను సంపాదించుకున్న తండ్రి మరి మనలను ఐక్యంగా ఆయనలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. అందుకనే ఐక్యత కలిగి జీవించడం ఎంతో మంచిది. యూనిటీ అనేది చాలా అవసరము. ఇప్పుడు చూస్తూ ఉంటాము, సంఘాల్లో యూనిటీ ఉండాలి, మరి సమాజంలో యూనిటీ ఉండాలి, భార్య భర్తలలో యూనిటీ ఉండాలి, విశ్వాసులలో యూనిటీ ఉండాలి. యూనిటీ లేకపోతే ఎందుకు కూడా ఫలించదు. భార్యాభర్తలు యూనిటీగా ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళు సాధించగలరు. మనం చూస్తూ ఉంటాం కదా, భార్యాభర్తలు మరి అబ్రహాము శారాను చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత ఐక్యతగా ఉన్నారంటే మరి ఒకనొక దేశం వెళ్ళినప్పుడు దేశంలో అబీమెలెకు రాజు వచ్చినప్పుడు ఈమె నా చెల్లి అని చెప్పడానికి కూడా మరి ఇష్టపడిందంటే ఎంత ఆశ్చర్యమో కదా. అంత యూనిటీ కలిగి ఉన్నప్పుడే దేవుడు కూడా కార్యాలు చేయడానికి మనకి సహాయం చేస్తాడు. భార్యగా భర్తగా ఉన్న నీవు ఏ విధంగా నీ భార్యతో నీ భర్తతో ఉంటున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో చిన్న మాటలకే మనము ఐక్యతంగా ఉండడానికి ఇష్టపడక మరి విడిపోతున్న రోజుల్లో జీవిస్తున్నాము. కాబట్టి ఐక్యతగా జీవిస్తే, ఏకంగా జీవిస్తే దేవుడు అక్కడ ఆశీర్వాదం ఉంచుతాడు, మరి అభివృద్ధి ఉంచుతాడు, మరి మనకి కావలసిన దీవెనలు కూడా ఉంచుతానని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా సంఘంలో కూడా ఐక్యత అనేది ఉండాలి. ఇప్పుడు రోజుల్లో చూస్తూ ఉన్నాము, సంఘంలో ఎక్కడ ఐక్యత ఉందంటే ఎక్కడా కూడా లేదంట. ఎందుకంటే ఆనాడు అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడ చెప్తా ఉంటారు. ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అపోస్తల కార్యముల గ్రంథము, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంట తెలుసా? ఐక్యతలో ఎలా ఉన్నారంటే మరి సమిష్టిగా ఉన్నారంట. ఇదిగో అప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము
42వ వచనము, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టు విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. తర్వాత ఇంకోటి చూసినట్లయితే 45వ వచనం చూసినట్లయితే, ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని స్తుతించిరి. స్తుతించిన తర్వాత ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. చూసారా, ఇక్కడ ఐక్యత కలిగి జీవిస్తేనంట ప్రజలందరి వలన కూడా దయ పొందిన వారు అవుతారంట. అంటే దేవుని వలనే కాదు కానీ ప్రజల వలన కూడా దయ కలుగుద్దంట. ఐక్యత అనేది ఈ సంఘము మరి యేసుక్రీస్తు ప్రభువారు మొదటిగా ఏర్పడిన పైకి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడిన సంఘముగా ఉంది. ఈ సంఘంలో అంట ఆనాడు అపొస్తలులో మరి చూసినట్లయితే ఇంటింట రొట్టె విరుచుట యందును మరి ప్రార్థన చేయుట యందును అపొస్తలుల బోధ యందును, అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాము మనము ఒక్కొక్కరు బోధ చేస్తుంటే వాళ్ళ బోధని వీళ్ళ బోధని విమర్శిస్తూ ఉంటారు. కానీ చెప్పేదంతా ఒకే వాక్యము. ఆ ఒక్క వాక్యము బైబిల్లో గ్రంథంలోనిదే చెప్తున్నారు. ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన వాక్యము ఒకటే కాబట్టి ఎందుకు మనము ఇతరుల పట్ల చెప్పే వాక్యాలను మనము అబద్ధం చేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కానీ వారు చెప్పే మాటలను మనము తీసుకోవడం వల్ల మన హృదయాలకు మరి నెమ్మది కలుగుద్ది, మన హృదయాలకు కూడా మరి ఆశీర్వాదం అనేది వస్తుంది. ఆ విధంగా చూస్తూ ఉంటే మరి ఈ విధంగా అప్పుడు ఉన్నారంట. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము మరి సంఘము ఇంకొక చోట అంటారు కదా, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనంలో చూస్తే అక్కడ ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. చూసారా, అపొల్లో ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవరు? వీళ్ళందరూ కూడా పరిచారకులే కదా. వీళ్ళందరినీ మనుషులే కదా. వీళ్ళందరినీ సృజించిన వాడిని నేనే కదా. కానీ మిమ్మల్ని వృద్ధి పొందించేవాడను నేను. కాబట్టి మనుషుల వైపు మీరు చూడొద్దు. నేను కేఫా వాడిని అని చెప్పుకుంటున్నారు, నేను పౌలు వాడిని అని చెప్పుకుంటున్నారు, నేను అపొల్లో వాడిని అని చెప్పుకుంటున్నారే, మీరందరినీ సృజించిన వారిని తండ్రి అయిన దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించాలి. ఎందుకంటే మిమ్మల్ని వృద్ధి పొందించేవాడు ఆయనే, మిమ్మల్ని అభివృద్ధి పరిచేవాడు ఆయనే అని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అక్కడే కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాము, ఆ పునాది ఎవరంట? క్రీస్తు ప్రభువారంట. ఆ పునాది మీద మనము కట్టబడ్డాము కాబట్టి, ఒకే పునాది మీద గట్టిగా కట్టబడ్డాము కాబట్టి ఆ పునాది వలె మనము కూడా ఉండాలి. ఆ పునాది వలె ఆ పునాదిలో ఐక్యత కలిగి జీవించాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఒక చెట్టును చూస్తాము. చెట్టును చూసినప్పుడు చెట్టుకి ఫలాలు ఉంటాయి. తర్వాత ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ తర్వాత చిన్న పింద వస్తుంది, పింద తర్వాత కాయ వస్తుంది, కాయ తర్వాత మనము దాన్ని చూసిన తర్వాత కోసుకుని తినడానికి ఇష్టపడతాము. మనము కోసుకుని తింటుంది కదా అని పండు అనుకోవచ్చు. ఆహా, నా వల్లే కదా ఈ చెట్టుకి అందమని పండు అనుకుందనుకోండి, మరి కిందున్న మరి ఆకులు అనుకోవచ్చు కదా, అయ్యో నేను ఈ పువ్వును తయారు చేయకపోతే, ఇవి రాకపోతే ఈ చెట్టు ఉపయోగం లేదని అది అనుకోవచ్చు. లేదంటే మరి కింద అసలు అన్నిటికన్నా కింద రూట్స్ ఉంటాయి. మరి ఆ వేరులకి ఆ వేర్లు అనుకోవచ్చు కదా, నేను ఉండబట్టే కదా ఇదంతా ఈ చెట్టు నిలబడి కలిగింది అని అనుకుంటుంది కదా. నిజమే, చూస్తాం, మనం అనుకుంటాము దేని విలువ దానికి ఉండాలి, ఉంటేనే ప్రాముఖ్యత అనేది ఉంటుంది, దానికి ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది, దాని విలువ అనేది ఉంటుంది. అదే విధంగా చూసినట్లయితే మనుష్యునిగా నువ్వు నన్ను సృజించిన దేవుడు నీలో నాలో ఉండాలి అంటే క్రీస్తుని కలిగి నీవు జీవించినప్పుడు మాత్రమే నీకు ఒక ప్రాముఖ్యత, క్రీస్తులో నువ్వు నడిచినప్పుడు మాత్రమే, క్రీస్తులో నీవు ఐక్యమైనప్పుడు మాత్రమే నీకు ఒక విలువ అనేది ఉంటుంది. అలా విలువ పెట్టి కొనబడిన యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉన్నాము అంటే ఐక్యత కలిగి జీవించాలి. ఇప్పుడు చాలా చూస్తూ ఉన్నాము, సంఘాల్లో ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, భార్య భర్తల్లో ఐక్యత లేదు, అన్నదమ్ముల్లో ఐక్యత లేదు. ప్రతి విషయంలో చూసినట్లయితే ఐక్యత లోపించి ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో జీవిస్తున్నాము. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఐక్యత అనేది కంపల్సరిగా
ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్రేమ లోపిస్తుందో ఐక్యత కూడా లోపిస్తుంది. కాబట్టే మరి కొరింథీయులకు సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ప్రేమ కలిగి జీవించండి, ఐక్యత కలిగి జీవించండి. మీరు ఆ సంఘం ఈ సంఘం అని కొట్టుకుంటున్నారు, మీరు ఎవ్వరు ఆ సంఘం ఈ సంఘము కాదు, సంఘం ఒకటే, అది క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము, క్రీస్తులోనే మనందరము జీవిస్తున్నాము. అలా ఐక్యంగా జీవించినప్పుడు మాత్రమే మనము ఫలిస్తాము, లేకపోతే ఫలించము అని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము పాత నిబంధనలో ఏలియా గారి గురించి కూడా మనం చూసినట్లయితే మనం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 31, 32 వచనాల్లో చూస్తూ ఉంటాము. మరి యాకోబు గోత్రం లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ల చేత మరి యెహోవా నామమున బలిపీఠం కట్టించి దేవుని ప్రవక్త బయలు ప్రవక్తలకు మరి ఏం చేశాడంటే ఒక సవాల్ అనేది విసిరాడు. మరి విసిరినప్పుడు విడిపోయిన ఇశ్రాయేలు గోత్రాలన్నిటిని బట్టి 12 రాళ్ళు తెప్పించి దేవునికి బలిపీఠం కట్టి ఆ గోత్రాలు మరి సమైక్యతను మరి సమానత్వంను చాటుకున్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు కూడా అది ఇష్టపడ్డాడు. కాబట్టే ఆ ఐక్యత అనేది 12 గోత్రాలను ఒకే చోట చేర్చిన ఏలియా గారిని ఆ రాళ్లను చూసి దేవుని ఇష్టపడ్డాడు. కాబట్టే అక్కడికి మరి బయలు ప్రవక్తలందరి ముందు చూస్తూ ఉండంగానే అక్కడికి యెహోవా అగ్ని వచ్చి అక్కడున్న గంధకాలన్నిటినీ తడిచిపోయి ఉన్న వాటిని కూడా బుగ్గిపాలు చేసేసింది. అంటే చూసారా, దేవుని యొక్క అగ్ని వచ్చి చేసింది. ఎందుకు? ఐక్యత అక్కడ చూపించాడు ఏలియా. ఇదిగో 12 గోత్రాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకటవుతున్నాయి అని 12 రాళ్ళు చక్కగా పేర్చినట్లు మనం చూస్తాం. అది దేవునికి ఇష్టమైన బలి. అంటే ఐక్యత ఎక్కడైతే ఉంటుందో దేవుడు కూడా అక్కడికి దిగి రావడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. నీవు మరి ప్రార్థన చేసుకునేటప్పుడు నీ భార్య బిడ్డలతో కానీ నీ భర్తలతో కానీ కలిసి నువ్వు ఐక్యంగా ప్రార్థన చేసుకుంటున్నావు అనుకోండి, దేవుడు దిగి రావడానికి సమర్థత కలిగిన దేవుడు. ఆ విధంగా దిగి వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవుడని నేను మీకు చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. విడిపోవటం వలన ఏమవుద్దంటే సాతానికి మనము బలమిచ్చిన వారిలాగా ఉంటాము, సాతానునికి చక్కగా అవకాశం ఇచ్చిన వారిలాగా ఉంటాము. కాబట్టి విడిపోకుండా మనం ఏం చేయాలని తెలియపరుస్తున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే మరి ఎలా ఉందంటే మొదటి నుంచి చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు. చూసారా, మరి ఇక్కడ ఎలా ఉండాలంట? ఆత్మ అనేది మనకి ఏం కలిగిస్తుందంట? ఆత్మ కలిగించు ఐక్యత కలిగిస్తుందంట. ఆత్మ ఐక్యత కలిగిస్తుందంట కదా. నిజంగా చూస్తూ ఉంటే మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము, తండ్రి ఏం చేశాడంటే తన ప్రేమతో మనల్ని క్షమిస్తున్నాడు. కుమారుడు ఏం చేస్తున్నాడంటే ప్రాణమిచ్చి మనలను మరి రక్షించాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మన సహవాసాన్ని కొనసాగిస్తున్నాడు కదా. మరి ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ సహవాసం అనేది మనం కోరుకుంటున్నామా అని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మరి ఆత్మ ఏం చేస్తుందంటే ఐక్యతను కాపాడుకునుటయందు మనకి సహాయం చేస్తుందంట. అంటే ఈ రోజుల్లో ఐక్యత లోపించింది కాబట్టే పాత నిబంధనలో కోరుకున్న దేవుడు ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కొత్త నిబంధనలో తర్వాత కూడా మనల్ని కోరుకుంటున్నాడు, ఐక్యత కలిగి జీవించాలని కోరుతున్నాడు. మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే 12 మంది శిష్యుల్ని పంపించి లోకానికి మరి 12 మంది ద్వారానే సువార్తను మరి ప్రపంచం మొత్తం కూడా అందేలాగా చేశారు కదా. మరి ఆయన గొప్ప కార్యములు ఆయనలో నిలిచి ఉంటేనే కదా మనకి ఇవన్నీ సాధ్యపడతాయి. ఆయనలో నిలిచి లేకపోతే ఏది కూడా ఉండదు. విశ్వాసుల్లో కూడా ఐక్యత అనేది ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసుకుని నువ్వు ఎంతగా మరి చేసుకున్నా వ్యర్థమే. ఐక్యత కలిగి జీవిస్తేనే మరి సహోదరులు ఎంత మనోహరము, ఎంత అసలు మరి నిజంగా చక్కగా రాస్తాడండి దావీదు భక్తుడు 133వ కీర్తనలో. అది మరి ఎలా ఉంటుందంటే గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుందంట ఆ సువాసన. అట్టి సువాసన ఉండాలి అంటే
మొదటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటేనే ఐక్యత అనేది ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము కొరింథీయులకు రాసిన పత్రిక మరి 3-4 వచనంలో చూస్తాం కదా, ఇప్పుడు చదువుకున్నట్లుగా. అందుకనే విడివిడిగా ఉండొద్దు, అందరినీ కలగజేసింది నేనే పునాది అని తెలియపరిచాడు. అదేవిధంగా చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12:9 వచనంలో చూసినట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకొనుడి, మీరు అలా ఉన్నప్పుడు మాత్రమే ఐక్యత కూడా ఉంటుంది అని చక్కగా తెలియపరుస్తున్నారు. మరి ఇర్మియాకు రాసిన మనం ఇర్మియా గ్రంథం చూసినట్లయితే 2వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే శ్రేష్టమైన ద్రాక్షావల్లిని వంటి దానిని నేను నిన్ను నాటాను, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను, కేవలము నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లా భ్రష్ట సంతానమైతివి. చూసారా, నేను తీసుకొచ్చి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా నేను నాటాను, మంచి విత్తనం వేశాను, నీతో నిక్కమైన విత్తనం వేసి చక్కగా నేను నాటాను, కానీ జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెలా భ్రష్ట సంతానమైపోతివి అని మరి అక్కడ ఇర్మియా గ్రంథం ద్వారా యెహోవా దేవుడు తెలియపరుస్తున్నాడు. చూసారా, నిజమే, నేను నిన్ను ఎంతో శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా చేస్తే నువ్వు కారు ద్రాక్షలు ఎలా కాసావు? నీ చుట్టూ వేరు త్రవ్వాను, మరి నీ చుట్టూ పాదు తవ్వి ఎరువు వేసి నేను ఎంతగానో చక్కగా చేసి ఉంటే నువ్వు ఎలా కాసావు కారు ద్రాక్షలు అని యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. నిజమే, ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడంట. పంపించినప్పుడు చక్కగా నేను పెంచుకుని ముచ్చటగా చూసుకోవాలని ఆశపడ్డాను, కానీ నీవు ఏ విధంగా ఇలా తయారైపోయావు అని అడుగుతున్నప్పుడు మనం జవాబు చెప్పేవారిలాగా ఉన్నామా? మళ్ళీ తిరిగి దేవునితో మనల్ని కలిసి ఉండేవారిలాగా ఉన్నామా లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా చూస్తే యెషయా గ్రంథము మనం చూసుకున్నట్లుగా కారు ద్రాక్షలు ఏ విధంగా కాసినాయో అలా కారు స్వభావము అంటే చేదైన స్వభావము నీలో ఏమైనా ఉంటే తీసి పారవేసి మరి చక్కగా అలా దేవునిలో ఐక్యము కలిగి ఉంటేనే మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు, లేదా మీరు నాలో లేకపోతే మిమ్మల్ని తీసి పారవేస్తానంటున్నాడు. అందుకని లూకా సువార్తలో తెలియపరిచాడు 13వ అధ్యాయము 6-9 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ద్రాక్ష తోట మరి వేశాడంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడంట. ద్రాక్ష తోట అంతా ద్రాక్ష తోటలే, కానీ ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు వేశారంట. అంజూరపు చెట్టు వేయటంలో పళ్ళు లేవు, ఆకులే మొత్తం ఉన్నాయంట. అది ఫలించట్లేదంట. ఫలించకపోయినప్పుడు తోటమాలి ఏం చేస్తాడంటే దీన్ని తీసి పారవేయి అన్నప్పుడు అప్పుడు అంటాడు కదా తోటమాలి, ఏమంటాడంటే యజమానుడు వచ్చి తీసి పారవేయి అంటే తోటమాలి చెప్తాడు కదా, ఈ ఒక్క సంవత్సరం ఉండనయ్యా, దీనికి చుట్టూరు పాదు చేసి ఎరివేసి మరి ఒక సంవత్సరం చూద్దాం, అప్పుడు కానీ కాయకపోతే తీసి పారవేసేద్దాం అన్నాడంట. నిజమే కదా, దేవుడు నన్ను ప్రేమించి మరి ఒక సంవత్సరాన్ని నీకు అనుగ్రహిస్తుంటే నువ్వు ఈ లోకంలోనే జీవిస్తూ ఈ లోకంలోనే పడిపోతూ ఈ లోకంలో మరి ఈ భోగాల వైపే నువ్వు ఆశ పెట్టుకుంటూ దేవునిలో ఐక్యత లేకుండా, మనుషుల మధ్య ఐక్యత లేకుండా, మరి ఈ లోకం నీ తల్లిదండ్రులతో ఐక్యత లేకుండా, నీ బిడ్డలతో ఐక్యత లేకుండా, నీ తోటి విశ్వాసులతో ఐక్యత లేకుండా, నీ తోటి సహవాసులతో ఐక్యత లేకుండా ఉంటుంటే దేవుడు అంటున్నాడు, పోనీ అయ్యా తెలియక చేశారు, ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా, మరి ఒక సంవత్సరం చూసి ఆ విధంగా లేకపోతే తీసి పారవేస్తానంటున్నాడు. అంటే ఇదే సమయము దేవుడు నీకు నాకు ఇచ్చాడేమో. ఈ సంవత్సరంలో ఇంకా 2 మాసాలే ఉన్నాయి. ఈ 2 మాసాల్లో నన్ను అడుగుతున్నాడు దేవుడు, మీరు నాలో నిలిచి ఉండండి, మీరు నాలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి నేను ఇస్తాను. మీరు నాలో నిలిచి లేకపోతే ఏమైపోతారంటే మొత్తము మిమ్మల్ని తీసి ఎండిపోతారు, మీరు తీసి అగ్నిలో పారవేయబడతారు. అందుకనే మరి ఒలీవ మొక్కలలాగా ఉంటారని 128వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. మన పిల్లలు ఒలీవ మొక్కలలాగా ఉండాలంట. ఒలీవ మొక్కలు అంటే ఏ విధంగా చక్కగా గెలలతో చక్కగా పుష్పిస్తూ మరి కాయలతో పువ్వులతో సంతోషంతో మరి ఆనందంతో ఫలభరితమైన జీవితాన్ని మనం కావాలని కోరుకోవాలే కానీ ఎండిపోయిన జీవితాన్ని మనము
కోరుకోకూడదు. ఒకవేళ ఐక్యత విషయంలో నీవు సమాధాన పడినా ఇతరులు నీ ఎడల సమాధాన పడలేదనుకోండి, వదిలేసేయండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడుదురు అన్నారు. అంటే ఐక్యత విషయంలో సమాధానం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ప్రేమ, సమాధానము కూడా చాలా ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే నీవు నీ సహోదరుని విషయంలో నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పకపోయినా, నీవు సహోదరుని విషయంలో నీ మనసులో నువ్వు దేవుని స్తుతిస్తూ వారిని క్షమించి నీవు ప్రతి విషయంలో నువ్వు మామూలుగా సమాధానంతోనే ఉన్నావు, కానీ వారు నిన్ను క్షమించట్లేదు అనుకోండి, వదిలేయండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, అది వారికి లెక్క అప్పచెప్పుకుంటారు. నీవే విధంగా ఉన్నావు, నీవు దేవునికి ఏ విధంగా ఉన్నావు, నీ హృదయం దేవునితో ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ నిత్యము ఆయనలోనే ఐక్యమైపోయి తండ్రి యొక్క మరి ప్రేమను మనం అనుభవిస్తున్నాము. కుమారుని ద్వారా మనం రక్షింపబడ్డాము. మరి పరిశుద్ధాత్మ సహవాసములో మనము నడిపించబడుతున్నాము. అలా నడిపింపబడాలి అంటే ఆ ఐక్యతను మనం కోరుకుంటూ మనందరం కూడా ఐక్యత కలిగి జీవించాలని ఆశపడుతూ మరి ఆ విధంగా ఉండాలని తండ్రి ఏ విధంగా కోరుతున్నాడో మనము కూడా ఆ విధంగా ఐక్యతలో కొనసాగాలనుకుంటూ మరి దేవుని రాకడ వచ్చే వరకు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని యందు మాత్రమే మనం నిలిచి ఆయనలో ఫలించాలని, అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.